పరిశుద్ధాత్మ నడిపింపును అభిషేకమును దయచి నన్ను నాయన సిలువ చాటును మరుగుపరుచుకొని నీ ఆత్మకార్యమును జరిపించుకోమని ప్రభువును రక్షకుడు అయిన యేసు నామమున ఈ ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దయచేసి సంఘమంతా కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాను. మరి ఈ దినము ఆదికాండము 16వ అధ్యాయం నుంచి ప్రభువైన దేవుడు హాగారు పట్ల ఎలాంటి కృప చూపాడు, దీనుల పట్ల ఆయన ఎలాంటి కృప చూపుతాడు, దేవుని యొక్క సంబంధికులైనప్పటికీ అబ్రహాము సారాయి వారు కూడా ఏ విధముగా దేవుని యొక్క దర్శనము నుంచి తప్పిపోగలరు, ఆ తప్పిపోయినప్పుడు ఏమి జరుగుతుంది, అయినప్పటికీ దేవుడు ఏ విధముగా కృప చూపుతూ ఆశీర్వాదాలు ఇస్తాడని చూద్దాం. మొట్టమొదటిగా కనుక గమనించినట్లయితే మనకందరికీ తెలిసినదే అబ్రహాము మన యొక్క విశ్వాసమునకు తండ్రి అయిన వాడు. కానీ అబ్రహాము జీవితం కనుక మనం గమనించినట్లయితే ఆయన ఎంతైతే భక్తుడు, నీలాగే నాలాగే ఆయన కూడా ఒక మానవుడు. ఆయన కూడా తన జీవితంలో కొన్ని తప్పటడుగులు తొట్టిల్లడము అనేది ఉన్నది. పరిశుద్ధ గ్రంథము తన యొక్క బిడ్డల యొక్క తప్పటడుగుల్ని తొట్టిల్లేదాన్ని పరిశుద్ధ గ్రంథములు పొందుపరచడానికి సందేహించదు. ఎందుకు అంటే వారు మనకు మాదిరిగా మార్గదర్శకంగా ఎంతైతే మంచి కొరకు ఉపయోగపడతారో, వారు తమ జీవితంలో వెళ్తున్నప్పుడు ఎక్కడైతే తొట్టిల్లారో తప్పటడుగు వేశారో అది మనకు ఒక దృష్టాంతముగా మన పాఠములుగా నిలబడతాయి. అబ్రహాము జీవితంలో కనుక చూస్తే గొప్ప సాక్ష్యము అబ్రహాముది. మన ఆశీర్వాదాలన్నీ కూడా అబ్రహాం నుంచి, ఆయన విశ్వాసం నుంచి సంతరించుకున్నవిగా పాత నిబంధనలు మాత్రమే కాకుండా, యూదులు మాత్రమే కాకుండా నూతన నిబంధన పదే పదే నొక్కి కాణిస్తుంది. కాబట్టి ఈ దినము మనం ధ్యానించబోయేటువంటి సమయంలో అబ్రహామును ఎద్దేవా చేయడమో, అబ్రహామును అపహాస్యము చేయడమో, లేకపోతే అబ్రహామును తగ్గించడమో కాదు. కానీ గ్రంథకర్త ఏ విధముగా సున్నితముగా కొన్ని అంశాలను ఆయన దాన్ని ఎందుకు పెట్టి ఉన్నాడో, ఆ అంశాలను మన జీవితంలో మనం ఏ విధముగా దాన్ని ఏమంటారు అన్వయించుకోవాలనో మనం అర్థం చేసుకోవాలి. మొట్టమొదటిగా అబ్రహాము జీవితంలో కనుక చూస్తే ఆ యొక్క 12వ అధ్యాయంలో ఆయన్ని పిలిచినప్పుడు ఆయన పిలుపులో ఒక మనకందరికీ తెలిసినది ఒక కండిషన్ ఉన్నది, ఆశీర్వాదం ఉన్నది. ఆశీర్వాదంతో పాటు ఒక కండిషన్ ఉన్నది. ఆ కండిషన్ కనుక మనం చూస్తే నాతో పాటు దయచేసి 12వ అధ్యాయంలోకి ఒకసారి రండి. అబ్రహాము గురించి 12వ అధ్యాయము 1వ వచనము చదువుతాను. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను మీకు చూపించు దేశమునకు వెళ్ళుము. ఏమంటున్నాడు? నీ తండ్రి ఇంటి నుండి, నీ బంధువుల యొద్ద నుండి బయలుదేరి అంటున్నాడు. కానీ అబ్రహాము జీవితంలో కనుక గమనించినట్లయితే అనాథని కానీ తన యొక్క అన్న కొడుకైన ఆ యొక్క లోతును వెంట పెట్టుకుపోయినట్టుగా మనం చూస్తాం. కాబట్టి అబ్రహాము జీవితంలో ఒక పాపపు అవశేషము అనేది మిగిలి ఉన్నది. అవశేషం అనగా అపెండిక్స్ అంటాం. అంటే మన పాత దీని నుంచి మనకు కొన్ని వస్తాయి. దానివల్ల మనకు మంచి జరగకపోగా, జరిగితే చెడు జరుగుతుంది, లేకపోతే ఉన్న ఆశీర్వాదాలు కోల్పోయే పరిస్థితి వస్తుంది. అలాగనే అబ్రహాము జీవితంలో పాపపు శేషముగా ఆయన లోతును వెంట పెట్టుకుని పోయినట్టుగా మనం చూస్తాం. 12వ అధ్యాయము 5వ వచనములో కనుక చూసినట్లయితే 12వ అధ్యాయము 5వ వచనములు మరొకసారి, ఆదికాండము 12వ అధ్యాయము 5వ వచనము. అబ్రాము తన భార్య అయిన సారాయిని, తన సహోదరుని కుమారుడైన లోతును, హారానులో తానును వారును అర్జించిన యావదాస్తిని, వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకొని కానాను దేశమునకు వెళ్ళుటకు బయలుదేరి కానాను దేశమునకు వచ్చేవి అని చెప్తున్నాడు. మరలా 12వ అధ్యాయంలో కనుక చూసామంటే ఒక కరువు సమయం వస్తుంది. ఆ కరువు సమయంలో అబ్రహాము ఐగుప్తుకు వెళ్తాడు. ఐగుప్తుకు వెళ్ళిన సమయంలో 13వ అధ్యాయము 1వ వచనం చూడండి ఒకసారి. అబ్రాము తనకు కలిగిన సమస్తమును, తన భార్యను, తనతో కూడా ఉన్న లోతును వెంట పెట్టుకొని ఐగుప్తులో నుండి నెగేబునకు వచ్చెను. అనగా ఆ యొక్క సమస్య తన జీవితంలో, ఆ యొక్క కరువు అనేటువంటి సమస్య వచ్చినప్పుడు తనతో పాటు మరలా లోతును కూడా తిరిగి ఐగుప్తుకు తీసుకువెళ్ళినట్టుగా, ఐగుప్తు నుంచి మరలా తిరిగి తీసుకున్నట్టుగా మనం చూస్తాం, తీసుకువచ్చినట్టుగా చూస్తాం. కానీ అబ్రహాము జీవితంలో ఎప్పుడైతే లోతు
తానంతట తాను ఒక ప్రదేశాన్ని నిర్ణయించుకొని, ఆ యొక్క సుందరమైన ప్రదేశముని ఎంచి ఒక ప్రదేశాన్ని ఎంచుకొని ఆయన బయటకు వెళ్ళిపోయినప్పుడు ఆ దేవుడు తిరిగి అబ్రహామును దర్శించి అబ్రహాముతో ఏ యొక్క నిబంధన పెట్టుకొని ఉన్నాడో ఆ నిబంధనను మరలా పునరావృతం చేసి ఆశీర్వాదం ఇస్తాను అని చెప్తాడు. ఒకసారి నాతో పాటు 13వ అధ్యాయము 4వ వచనం. అబ్రాహాముతో కూడా వెళ్ళిన లోతునకు గొర్రెలు, గొడ్లు, గుడారములు ఉండెను గనక వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయెను. ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమై ఉండెను. ఆశీర్వదింపబడ్డారు ఇరువురు. అప్పుడు అబ్రాహాము పశువుల కాపరులకును లోతు పశువుల కాపరులకును కలహము పుట్టెను. ఆ కాలమందు కనానీయులు, పెరిజీయులు ఆ దేశములో కాపురముండిరి. కాబట్టి అబ్రాహాము మనము బంధువులము కనుక నాకును నీకును నా పశువుల కాపరులకును నీ పశువుల కాపరులకును కలహం ఉండకూడదు. ఈ దేశమంతా ఎదుటనున్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా. మొట్టమొదటిసారిగా ఏమంటున్నాడు? నన్ను విడిచి నీవు వేరుగా ఉండుము. దయచేసి నన్ను విడిచి వేరుగా ఉండము. నీవు ఎడమ తట్టునకు వెళ్ళిన ఎడల నేను కుడి తట్టుకును, నీవు కుడి తట్టునకు వెళ్ళిన ఎడల నేను ఎడమ తట్టుకును వెళ్ళిదనని లోతుతో చెప్పగా, లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతం అంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర్రాను పట్టణములను నాశనం చేయక మునుపు సొయోరుకు వచ్చు వరకు అదంతా యెహోవా తోట వలెను, ఐగుప్తు దేశము వలెను నీళ్లు పారు దేశమై ఉండెను. కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతం అంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణం చేశాడు. అట్లు వారు ఒకరికి ఒకరు వేరైపోయింది. అబ్రాహాము కానానులో నివసించెను. లోతు ఆ మైదానమందున్న పట్టణముల ప్రదేశములలో కాపురముండి సోదోము దగ్గర తన గుడారము వేసుకొనెను. సోదోము మనుషులు దుష్టులను యెహోవా దృష్టికి బహుపాపులనై ఉండిరి. లోతు 14వ వచనం. లోతు అబ్రహామును విడిచిపోయిన తరువాత యెహోవా, ఇదిగో నీ కన్నులెత్తి నీవు ఉన్న చోట నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టు చూడుము. ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలము ఇచ్చేదను అంటున్నాడు. కాబట్టి లోతును తండ్రి ఇంటి వాడిగా, బంధువుగా అతనితో ఉంచుకున్నంత కాలము కూడా అబ్రహాము జీవితంలో రావలసిన ఆశీర్వాదము రాకపోగా, ఐగుప్తు ప్రయాణమై తన కరువు తీర్చుకోవడానికి వెళ్ళిన సమయంలో సైతము లోతును వెంట పెట్టుకుని వెళ్ళాడు. ఇద్దరు ఆశీర్వదింపబడ్డారు. కానీ ఆశీర్వాదాల్లో నుంచి ఒక మంచి దేవుడు చేస్తూ ఉన్నాడు. ఏమనంటే వారి యొక్క ఆస్తి ఎంత విస్తరింపబడింది అంటే ఇద్దరు కలిసి ఉండలేని పరిస్థితి వచ్చింది. లోతును బయటికి వెళ్ళు అంటున్నాడు. అతను కూడా బయటికి వెళ్ళిపోయాడు తనకు కావాల్సినది చూసుకొని. ఎప్పుడైతే లోతు వెళ్ళిపోయాడో దేవుడు అబ్రహామును దర్శించి ఏ నిబంధన అయితే ఆయనతో చేసుకుంటున్నాడో, ఏ ఆశీర్వాదం అయితే ఇస్తానన్నాడో దాన్ని పునరావృతపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ దినము మనం గుర్తు చేసుకోవలసినది, అబ్రాహాముకైనను మనకైనను మన జీవితంలో పాపపు అవశేషాలు ఉంటాయి. ఆ పాత వాటిని మనం కనుక వదలకుండా కొత్త సంవత్సరములకి అడుగుపెట్టి కొత్త సంవత్సరాన్ని మనం కనుక ముందుకు తీసుకువెళ్తూ ఉన్న సమయంలో ఆ పాత అవశేషము మన జీవితాల్లో నుంచి తీసేంత వరకు కూడా దేవుడు మన జీవితాల్లో ఆయన ఇస్తానన్న, ఆయన చేసుకున్న నిబంధన కానీ ఆయన ఇస్తానన్న ఆశీర్వాదాలు కానీ పునరావృతము కావు. పాపపు అవశేషాలు ఏదైతే మన జీవితాల్లో ఆ యొక్క 2021 నుంచి ప్రయాణం చేసి ప్రవేశించి ఉన్నాయో వాటిని మనం తీసివేయవలసి ఉన్నది. తీసివేసినప్పుడే దేవుడు మనల్ని దర్శిస్తాడు, మనల్ని ఆశీర్వదిస్తాడు. రెండవదిగా కనుక చూసినట్లయితే అబ్రాహాము ఆ ఐగుప్తు ప్రయాణంలో దేవునికి, ఐగుప్తు ఎప్పుడు కూడా గమనించండి, ఐగుప్తు వారికి ఎప్పుడు కూడా ఒక ఆశ్రయ పట్టణం. ఐగుప్తు ఎప్పుడు కూడా వాడికి ఆశ్రయ పట్టణమే. ఐగుప్తు దాస్యపు ఇది అయ్యేదానికన్నా ముందర వారికి ఆశ్రయ పట్టణం అయి ఉన్నది. ఎవరికి? యూదులు అనబడేటువంటి వారికి, కానాను దేశంలో స్వతంత్రించుకునేటువంటి వారికి. ఐగుప్తులోకి వెళ్ళిన ప్రతిసారి కూడా ఐగుప్తుకు వెళ్ళుట గురించి ఆయన తప్పుగా మాట్లాడు. కానీ ఐగుప్తులో వారు ఉండి చేసేటువంటి పనులని, వారు తీసుకునేటువంటి నిర్ణయాలని చెప్పి అది నీకు దాస్యపు దేశము అని గుర్తు చేస్తూ ఆ తర్వాత వ్యక్తులతో మీరు మరలా ఐగుప్తు దేశమునకు పోవాల్సిన ఆవశ్యకత మీకు పడదు అని చెప్తాడు. కాబట్టి ఐగుప్తు దేశము వారికి అపాయంలో ఉన్నప్పుడు సహకరించేటువంటి దేశమే. అది దాస్యపు దేశము మాత్రమే కాదు. కానీ ఐగుప్తు దేశంలోకి వీళ్ళు వెళ్ళినప్పుడు వారి ఆలోచన విధానాల్లో జరిగిన కొన్ని మార్పులను బట్టి పాపపు బీజాలను,
పాపపు అవశేషాలు పాతవై ఉండగా, నుంచి చదువుదాం. మొట్టమొదటిగా మనం ధ్యానించింది మన జీవితంలో పాపపు అవశేషము. ఆ దినము అబ్రహాము జీవితంలో ఏదైతే ఉన్నదో అది అతను వదిలేంత వరకు అతనికి ఆశీర్వాదం రాలేదు. అలాగనే దేవుని యొక్క చిత్తానికి దూరముగా వెళ్ళి మన ఆలోచన విధానంతో కొన్ని చేయడానికి ప్రయత్నించి మనము ముందుకు వెళ్ళినప్పుడు మన జీవితంలో భవిష్యత్తులో మనకు సమస్యలు కలిగేటువంటి, మన ఆశీర్వాదాలకు ఇబ్బంది కలిగేటువంటి, ఆశీర్వాదాన్ని పోగొట్టుకునేటువంటి బీజాలని కొన్ని మనము నాటుకుంటాము మన జీవితంలో. దయచేసి ఆదికాండము 12వ అధ్యాయం 10వ వచనం చదువుతున్నాను. అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చెను. ఆ దేశంలో కరువు భారముగా ఉన్నందున అబ్రాము ఐగుప్తు దేశంలో నివసించుటకు అక్కడికి వెళ్ళాను. అతని జీవితంలో ఒక సమస్య వచ్చింది, కరువు వచ్చింది. అక్కడి నుంచి ఇంకో చోటకు వెళ్ళాడు. ఐగుప్తుకు వెళ్ళడానికి గురించి దేవుడు ఏమీ మాట్లాడట్లేదు, దాని గురించి తప్పేం మాట్లాడట్లేదు. అతడు ఐగుప్తులో ప్రవేశించుటకు సమీపించినప్పుడు అతడు తన భార్య అయిన సారాయితో, ఇదిగో నీవు చక్కని దానవని ఎరుగుదును. ఐగుప్తీయులు నిన్ను చూచి ఈమె అతని భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను బ్రతకనిచ్చెదరు. నీ వల్ల నాకు మేలు కలుగునట్లును నిన్ను బట్టి నేను బ్రతుకున్నట్లును నీవు నా సహోదరివని దయచేసి చెప్పుము అని. సో ఏం చేస్తున్నాడంటే తన యొక్క సెక్యూరిటీ కొరకు తను తన భార్య అక్కడ ఉన్నప్పుడు ఆనాటి సంస్కృతిని బట్టి దుష్ట రాజ్యాలు మిగతావి అని ఆలోచించి తన భార్యను చంపి తనను చంపి తన భార్యను ఎక్కడ కైవసం చేసుకుంటారో అని భార్యను చెల్లెలు అని చెప్పు అంటున్నాడు. ఆవిడ కూడా అలాగనే చెప్తుంది. అంటే ఏం చేస్తున్నాడు ఆయన? ఒక ఒప్పందము, దేవునికి ఆయనకి ఉన్న ఒక ఒప్పందాన్ని, ఒక నిబంధనను ఆయన తన కన్వీనియన్స్ కొరకు మారుస్తూ ఉన్నాడు. అందుకని మనం 21వ అధ్యాయంలో కనుక చూసినట్లయితే గెరారుకు వెళ్తారు, అబీమెలెకు దగ్గర ఉంటాడు. అప్పుడు మనకు అక్కడ సమయం నాకు అక్కడికి పోయేంత లేదు. 21వ అధ్యాయం మళ్ళీ ఇంటికి వెళ్ళాక ధ్యానించండి. రెండవసారి కూడా ఆ యొక్క గెరారుకు పోయి అబీమెలెకు యొక్క రాజ్యంలో ఉన్నప్పుడు సైతము అక్కడ వారు దుష్టులని, అక్కడ వారు తనని చంపి తన భార్యను కైవసం చేసుకుంటారని అక్కడ మరొకసారి తన భార్యను చెల్లిగా ప్రకటిస్తాడు. కానీ ఆ యొక్క వాక్య భాగంలో గమనించినట్లయితే అబ్రాముకు తన తండ్రి వైపు నుంచి కాక, అంటే ఆ తల్లికి పుట్టిన బిడ్డ కాక ఆ యొక్క సారయి తన తండ్రికి ఇంకొకరి ద్వారా పుట్టిన చెల్లి అని చెప్తాడు. అనగా అతను చెప్పిన దానిలో అబద్ధము లేదు. అతనికి సారాయి, అబ్రాముకు సారాయి హాఫ్ సిస్టర్. 21వ అధ్యాయం మీరు మళ్ళీ ధ్యానించండి, దాంట్లోకి వెళ్ళేదానికి నాకు సమయం లేదు. కానీ ఆయన తన కన్వీనియన్స్ కొరకు ఒక చోట ఒకరిని భార్యగా తీసుకున్న తర్వాత తన బంధుత్వం ఏదైనప్పటికీ తన భార్య, కానీ తన భార్య కాదని మరొకటని చెప్పి తనను కాపాడుకోవడానికి కొన్ని పనులు చేస్తూ ఉన్నాడు. దిస్ ఇస్ వాట్ వి కాల్ ఎస్ కన్వీనియంట్ ఎథిక్స్. మనకు కావాల్సినప్పుడు కన్వీనియంట్గా ఉంటాము, మనకు వద్దన్నప్పుడు ఇంకొక రకంగా మాట్లాడతాము. ఈ కన్వీనియన్స్ ఎథిక్స్ అతను చేసినప్పుడు ఏమైందంటే తన భార్యను ఉపయోగించుకొని అతను డబ్బుల్ని సంపాదించుకుంటాడు. చూడండి, అబ్రాము ఐగుప్తులో చేరినప్పుడు ఐగుప్తీయులు ఆ స్త్రీ మిక్కిలి సౌందర్యవతి అయి ఉండుట చూచిరి. ఫరో యొక్క అధిపతులు ఆమెను చూచి ఫరో ఎదుట ఆమెను పొగిడిని గనుక ఆ స్త్రీ ఫరో ఇంటికి తేబడెను. అతడు ఆమెను బట్టి అబ్రామునకు మేలు చేసెను. అందువలన అండర్లైన్ చేసుకోండి, అందువలన అతనికి గొర్రెలు, గొడ్లు, మగగాడిదలు, దాసులు, పనికెత్తెలు, ఆడగాడిదలు, ఒంటెలు కాబట్టి అకార్డింగ్ టు హిస్ కన్వీనియన్స్ ఎథిక్స్ he was blessed. There is no doubt that he was blessed with material prosperity. అంటే తనకు దేవుడు ఏదైతే ఆశీర్వాదాలు ఇస్తానన్నాడో ఆ ఆశీర్వాదాన్ని పొందుకొని వచ్చాడు తన భార్యను బట్టి. కానీ జరిగినదేంటి చూడండి, మరొకసారి చదువుతాను. అతడు ఆమెను బట్టి అబ్రామునకు మేలు చేసెను. అందువల్ల తనకి గొర్రెలు, గొడ్లు, మగగాడిదలు, దాసులు, ఎవరు వచ్చారు ఆ ఇంట్లోకి? పనికత్తెలు వచ్చారు. ఆ పనికత్తె అయినదే హాగారు. ఐగుప్తు దేశములకు తలదాచుకోవడానికి వెళ్ళినప్పుడు దేవుని యొక్క నిబంధన కలిగిన వాడుగా,
తన యొక్క అన్న కొడుకైన లోతును వదిలిపెట్టవలసిన వాడు లోతును తీసుకుపోవడమే కాకుండా ఐగుప్తు రాజ్యంలో వారు చెడ్డవారని, తరువాత అబీమెలెకు రాజ్యంలో ఉన్నవారు, ఆ యొక్క గెరారులో ఉన్నవారు చెడ్డవారని, ఇతను తన ఆలోచన ప్రకారంగా తను కొన్ని పనులు చేశాడు. దేవుడు ఆశీర్వదించిన వాడిని ఆశీర్వదిస్తూనే ఉంటాడు కనుక మెటీరియల్ ప్రాస్పరిటీ అయితే పొందుకున్నాడు. కానీ వెనక్కి తనతో పాటు ఏం తెచ్చుకున్నాడు? ఒక పాపపు బీజాన్ని తెచ్చుకున్నాడు. అనగా బీజం అంటే తెలుసు కదా, విత్తనం. ఆ విత్తనము మనం జోబులో పెట్టుకొని వచ్చాడు ఐగుప్తు నుంచి. ఆ విత్తనాన్ని తన జీవితంలో మనం ఇప్పుడు చదువుకున్న 16వ అధ్యాయంలో ఆ విత్తనాన్ని భూమిలో పడబోతూ ఉన్నది. ఇప్పుడు 16వ అధ్యాయంలోకి రండి. అబ్రాము భార్య అయిన సారాయి అతనికి పిల్లలు కనలేదు. 16వ అధ్యాయం 1వ వచనం. ఆమెకు హాగారు అను ఐగుప్తీయురాలైన దాసి ఉండెను. కాగా సారాయి, ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు, నీవు దయచేసి నా దాసితో పొమ్ము. తనకు ఒక ఆశీర్వాదం లేదు కనుక ఆనాటి సంస్కృతిలో ఇంకొకరిని పెట్టుకొని కానీ, ఉంచుకొని కానీ, ఇంకొకరిని పెళ్లి చేసుకొని కానీ, ఆ యొక్క వారి నుంచి కలిగినది తన సంబంధ బాంధవ్యాలుగా చెప్పుకోవచ్చు, తన కుటుంబపు పేరు ఇవ్వచ్చు కనుక తను పడిన ఆశ ఆ యొక్క హాగారు అనేటువంటి పనికత్తె తన చెప్ప చేతుల్లో ఉంటుంది, తను చెప్పినట్టుగా వింటుంది, తనకు తన నుంచి ఆశీర్వాదమే సమకూరుతుంది, కానీ తన గురించి ఏమి సమస్య ఉండదు. బికాజ్ షీఈస్ ఎ డౌట్ రాడన్ వన్, వాయిస్ లేనిది, నేను తనను నా పని కొరకు ఉపయోగించుకోవచ్చు అన్నది అని మాట్లాడుతున్నది. కాబట్టి సారాయి చేస్తున్నది ఏంటంటే, అబ్రాము వెళ్ళి నాకు బిడ్డలు లేరు కదా అని చెప్పి నేను ఆ యొక్క హాగారుతో కలిసి ఉంటాను అని ఆయన చెప్పట్లేదు. సారాయి ముందడుగు వేసి అబ్రాముకు అవకాశం కల్పిస్తూ ఉన్నది. అబ్రాము కూడా కనుక గమనించినట్లయితే ఆ యొక్క చక్కగా ఒప్పుకున్నట్టుగా చూస్తాం మనం. నీవు దయచేసి నీ దాసితో పొమ్ము, ఒకవేళ ఆమె వల్ల నాకు సంతానం కలగవచ్చునని అబ్రాముతో చెప్పెను. అబ్రాము సారాయి మాట ఏడాగునైతే మన మొట్టమొదటి మానవుడైన పితరుడైన ఆదాము ఏ విధముగా అయితే హవ్వ మాట విని మొట్టమొదటిసారి ఒక పాపపు బీజము నాటడానికి, ఆ పాపపు బీజము మహావృక్షమై దాని యొక్క చేదు కారు ఫలాలు ఈ దినము మనము తినడానికి దోహదపడిందో, అలాగనే అబ్రాము కనుక గమనించినట్లయితే సారాయి మాట వినెను అంటున్నాడు. దీనిలో ఎన్నోసార్లు చెప్పాను, ఐఎమ్ నాట్ ఎన్ ఉమెన్ బ్యాషర్, ఐఎమ్ నాట్ ఎ వైఫ్ బ్యాషర్. కానీ అర్థం చేసుకోవాల్సినది, పరిశుద్ధ గ్రంథంలో పొందుపరచబడినవి దానివల్ల కొన్ని హానులు కలిగి ఉన్నాయి కనుక ఆ హాని మన జీవితాల్లో కలగకుండా ఉండడానికి స్త్రీ యొక్క స్థానం ఏంటో, పురుషుని యొక్క స్థానం ఏంటో, ఏ విధముగా వారి మధ్యన సంబంధ బాంధవ్యాలు ఉండాలో నిర్ణయింపబడి ఉన్నాయి కనుక మనము పరిశుద్ధ గ్రంథానుసారంగా నడుచుకున్నప్పుడు మనకు ఆశీర్వాదాలు ఉంటాయి. కాబట్టి ఆనాడు ఆదాము హవ్వ మాట విని ఏ విధముగా అయితే, చూడండి దీన్ని ఏమంటారంటే ఇంగ్లీష్లో చెప్పాలంటే ఇట్ ఈస్ సబ్మిటింగ్ డొసైల్లీ, అంటే డొసైల్గా సబ్మిట్ కావడం, అక్విస్ కావడం. అక్విస్ అంటే ఏంటంటే ఏదైనా ప్రొటెస్ట్ చేయకుండా, లోపల ఇష్టం ఉందా లేదా అన్నది కాదు, దాని గురించి ఎక్కువ ఆలోచించకుండా, దాని గురించి ఎక్కువ అడ్డం పడకుండా, దాని గురించి ఎక్కువ రగ వేసుకోకుండా ఒప్పుకోవడం. అది చాలాసార్లు ఎలా కూడా జరుగుతుందంటే మన జీవితంలో ఏదైనా దాని వలన వచ్చేటువంటి పాపపు పర్యవసనాలు ఏంటో మనకు తెలిసినా ఆ పాపపు పర్యవసనాలని ఖాతరు చేయకపోవడం వల్ల కానీ, లేకపోతే మనము వేస్తున్న బీజము వలన ఆ తర్వాత ఏ పాపపు పర్యవసనాలని మనము పంటగా కోసుకుంటామో తెలియక చేయడం ఉండొచ్చు. ఒక్కొక్కసారి మనము చేసేటువంటి వాటి వలన, మనం వేసేటువంటి అడుగుల వలన, మాట్లాడేటువంటి మాటల వలన, తీసుకునేటువంటి నిర్ణయాల వలన ఒక్కొక్కసారి దాని యొక్క గ్రావిటీనే మనకు తెలియకపోవచ్చు. అప్పుడు మనం వి డొసైల్లీ సబ్మిట్, వి డొసైల్లీ అక్విస్ వితౌట్ ప్రొటెస్ట్. ఆర్ అవిధేయతతో పాపపు పర్యవసనం ఏంటో నాకు తెలుసు, కానీ ఆ పాపపు పర్యవసనాల్ని నేను నా యొక్క షార్ట్ సైటెడ్నెస్తో కానీ, లేకపోతే నా కఠిన హృదయంతో కానీ నేను దానికి వ్యతిరేకముగా నడుచుకోవడం. ఇక్కడ అబ్రాము కనుక గమనించినట్లయితే ఆనాటికి ఆ దినము ఆ యొక్క డొసైల్గా సబ్మిట్ అవుతాడు, సరెండర్ అవుతాడు, తన కార్యం జరుపుకుంటాడు. తనకి ఇష్టం ఉన్నదో లేదో తెలియదు, ఇష్టం ఉన్నదో వాట్ ఎవర్ ఇట్ ఈస్, కానీ దాని నుంచి వచ్చేది జరిగింది కనుక మనం కనుక చూసినట్లయితే ఆ యొక్క కుటుంబంలో అసమాధానం అన్నది చోటు చేసుకున్నట్టుగా మనం చూస్తాం. దేవుని బిడ్డలైన, విశ్వాసానికి తండ్రి అయిన అబ్రహాము ఇంటిలో
మొట్టమొదటగా తన పాత అవశేషమైన లోతు ద్వారా తన కుటుంబంలో సమాధానం లేకుండా ఉండగా, రెండవదిగా తను ఇంకెక్కడికో వెళ్ళి మరలా తిరిగి దాస్యంలోకి వెళ్ళవలసిన స్థలములో నుంచి ఒక పాపపు బీజాన్ని, విత్తనాన్ని తీసుకొచ్చుకొని తన కానాను దేశంలో, పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశంలో, తనకు భవిష్యత్తు ఇచ్చేటువంటి దేశంలో, తన జనాంగంలో ఇస్సాకు ద్వారా దేవుడు ఆశీర్వదిస్తానని, గొప్ప ఆశీర్వాదాలు ఇస్తానన్న వారికి ప్రత్యర్థిగా ఈ దినము బీజము వేసుకుంటూ ఉన్నాడు హాగారు ద్వారా. దాని ద్వారా పుట్టిన ఇష్మాయిలు ద్వారా ఆ యొక్క ఇప్పటికీ కూడా ఉన్న ఇది మనకు తెలిసినది. కాబట్టి ఆనాడు అబ్రహాము ఏదైతే పాపపు బీజముగా తెలుసో తెలియకో, దాని పర్యవేక్షణల యొక్క సీరియస్నెస్ తెలియకో, లేకపోతే తెలిసి అవిధేయతతోనో అతను చేసినది, అతనికి ఏకు మేకై కూర్చున్నది, కంటికి నలకగా కూర్చున్నది, పంటికి పులుసుగా కూర్చున్నది, అది అతనికి నిమ్మడము లేకుండా చేసింది, అతని కుటుంబంలో భార్యాభర్తల మధ్యన తగువ రావడానికి సహకరించింది, ఇంట్లో సమాధానం కోల్పోయేలా చేసింది. కాబట్టి ఈ 2022వ సంవత్సరంలో ఎంతైతే మన పాపపు అవశేషాన్ని మనం తీసేస్తామో, అంతే మనము 23కు 24కు కొన్ని బీజాలను వేసుకునేటువంటి అవకాశము ఉన్నది. అది మంచి బీజం అయితే ఆశీర్వాదకరమవుతుంది. అది పాపపు బీజం, ఈరోజు మన కన్వీనియన్స్ పాలిటిక్స్ కొరకు, కన్వీనియన్స్ ఎథిక్స్ కొరకు మనం ఈరోజు వేసుకున్న బీజము రేపు చెడ్డ పంటగా మనకు పండి, ఆ యొక్క యెషయా గ్రంథంలో చెప్పినట్టుగా కారు ద్రాక్ష, స్టింక్ ఫ్రూట్ మన జీవితాల్లో వచ్చినప్పుడు, అది మన కుటుంబాల్లో అసమాధానం కలగజేసినప్పుడు, అది మన సంఘాల్లో అసమాధానం కలగజేసినప్పుడు మనం గుర్తు చేసుకోవలసినది, తెలుసో తెలియకో పాపపు బీజాన్ని మనమే మన చేతులతో తెచ్చుకొని మనం నాటుకునేటువంటి పరిస్థితి ఉండవచ్చు. కాబట్టి దాని నుంచి మనం జాగ్రత్త పడాలంటున్నాడు. తర్వాత అబ్రాహాము కనుక గమనించినట్లయితే చాలా చక్కగా ఉంటుంది, చూడండి ఒకసారి మరలా చదువుతాను. కాబట్టి అబ్రాహాము సారాయి మాట వినెను. మొట్టమొదటిగా అతను మాట్లాడుతున్న మాట ఏంటి? సారాయి మాట వినెను. ఎందుకు వినుంటాడు? ఒక్కసారి నాతో పాటు దయచేసి 15వ అధ్యాయంలోకి రండి. 15వ అధ్యాయంలో 1 నుంచి 4 వచనాలు చదువుతాను. అంటే అబ్రాహాము ఒక నిర్ణయం తీసుకున్నాడు అంటే ఆ నిర్ణయం వెనక అతను ఏదో ప్రేరేపించి ఉంటుంది. నాట్ జస్ట్ సెక్షువల్ డిజైర్, నాట్ జస్ట్ భార్యకు లోబడ్డం కాదు, అంటే చెడులో లోబడ్డం కాదు, కానీ ఏదో అతన్ని ప్రేరేపించి ఉంటుంది. ఆ ప్రేరేపించినది ఏంటి? 15వ అధ్యాయం. ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము, 15వ అధ్యాయం 1వ వచనం, ఆదికాండం. ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకుము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పెను. అందుకు అబ్రాము, ప్రభువైన యెహోవా నాకు ఏమి ఇచ్చెనని నేమి? అయ్యా, నువ్వు ఇంత పెద్ద మాటలు మాట్లాడుతున్నావు, భయపడద్దంటున్నావు, ఆశీర్వదిస్తానంటున్నావు, కానీ వెనక్కి చూస్తే నువ్వు నాకు ఏమి ఇచ్చావయ్యా అంటున్నాడు. నేను సంతానము లేనివాడనై పోవచ్చున్నాను. అతన్ని డ్రైవ్ చేస్తున్న కన్సూమింగ్ ఫైర్, లేకపోతే కన్సూమింగ్ ప్రాబ్లం ఏంటంటే, ఐ డోంట్ హ్యావ్ చిల్డ్రన్, నాకు వారసుడు లేడు, వయసు మించిపోతా ఉంది, నాకు వారసుడు లేడు, నాకు అన్ని ఆశీర్వాదాలు, ఆ యొక్క ధనధాన్యాలు నేను పొందుకుంటున్నాను, మెటీరియల్ ప్రాస్పరిటీ పొందుకుంటున్నాను, కానీ నాకు భూబలం వస్తూ ఉన్నది, కానీ గర్భఫలం అనేది జరగడం లేదు. కానీ ఈ ప్రక్రియలో ఏం చేస్తున్నాడు? అతను తన ఆత్మ ఫలాన్ని కోల్పోతూ ఉన్నాడు ఎక్కడో. అందుకు అబ్రాము, ప్రభువైన యెహోవా నాకు ఏమి ఇచ్చిననేమి? నేను సంతానము లేనివాడు అయిపోవచ్చున్నానే. దమస్కు ఎలియేజరే నా ఇంటి ఆస్తికర్త యగును కదా. తన దగ్గర ఉన్న పని మనిషి తనకు వారసుడు అవుతాడు కదా. కాబట్టి ఏం చేసావయ్యా దేవా నువ్వు అని అడుగుతున్నాడు. దమస్కు ఎలియేజరే నా ఇంటి ఆస్తికర్త యగును కదా. మరియు అబ్రాము, ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు కనుక నా పరివారంలో ఒక్కడు నాకు వారసుడగునని చెప్పగా, నా కడుపున పుట్టిన బిడ్డ నాకు వారసుడు కాకపోగా, ఎవరో బయట నుంచి వచ్చిన పనివాడు నాకు వారసుడు కాబోతున్నాడు అని అసంతృప్తిని వ్యక్తపరిచినప్పుడు దేవుడు ఒక వాగ్దానం ఇస్తున్నాడు. చూడండి, యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడు నీకు వారసుడగునని చెప్పాను. నీ గర్భవాసమున పుట్టబోవాడు నీకు వారసుడని చెప్పాను. కాబట్టి అబ్రాము మనసులో నా గర్భాన, అంటే నా దీని వల్ల ఇస్తాడు అనేటువంటి ఒక నమ్మకాన్ని ఏర్పరిచాడు. ఎప్పుడైతే సారాయి వచ్చి హాగరును తన దగ్గరికి పంపించడానికి ఇష్టపడిందో, సారాయి ఏమనుకుంటూ ఉంది, నా కడుపును పుట్టకపోయినా
పర్వాలేదు, అబ్రాము బీజము ద్వారా పుడితే చాలు అనుకుంటూ ఉన్నది. అబ్రాము కూడా 15వ అధ్యాయంలో పొందుకున్న వాగ్దానాన్ని బట్టి దేవుడు బహుశా నా గర్భమును ఇవ్వడము అంటే సారాయితో మాత్రమే ఇవ్వవలసిన అవసరం లేదు, హాగారుతో ఇచ్చినా కూడా అది వాగ్దాన ఫలమే అన్న దీనికి వచ్చాడు. అంటే ఏం చేస్తున్నాడు? అతను తనకివ్వబడిన వాగ్దానాన్ని, తనకివ్వబడిన ప్రామిస్ కార్డ్ని అతను మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నాడు, మిస్ఇంటర్ప్రెట్ చేసుకుంటున్నాడు. హీఈస్ మిస్అండర్స్టాండింగ్ హిస్ ప్రామిస్ కార్డ్, హీఈస్ మిస్ఇంటర్ప్రెటింగ్ హిస్ ప్రామిస్ కార్డ్. అండ్ వాట్ ఈస్ హీ డూయింగ్? He is taking a decision without depending upon the Lord, but rather seeing to his wife and the local circumstances surrounding him, and he took a decision. కాబట్టి మన వాగ్దానాలు మనం అర్థం చేసుకోవాలంటే మనం దేవుని యందు ఆధారపడినప్పుడే ఆ యొక్క ప్రామిస్ కార్డ్, ఆ యొక్క వాగ్దానము మనకది సంతరించుకోగలము. లేని ఎడల మనం దాన్ని మిస్అండర్స్టాండ్ చేసుకుంటాం, మిస్ఇంటర్ప్రెట్ చేసుకొని దేవుని ఆలోచన ప్రకారంగా కాకుండా మన ఆలోచన ప్రకారంగా అడుగులు వేయడము ప్రారంభిస్తాం. రెండవదిగా ఏం జరుగుతుందంటే, ఒకటి అంటే ఆయన తప్పిపోవడానికి గల కారణం ఏంటి, లేకపోతే నిర్ణయం తీసుకోవడానికి గల కారణం ఏంటి అంటే, మొదటిది కన్వీనియన్స్, ఎథిక్స్ వలన పాపపు బీజాన్ని ఇంట్లోకి తెచ్చుకున్నాడు. తర్వాత తాను దేవుడిచ్చిన వాగ్దానాన్ని అరాకొర అర్థం చేసుకున్న దాని ద్వారా నాకు సారాయికి బిడ్డ పుట్టడం మాత్రమే దేవుని యొక్క చిత్తము కాదు, నా గర్భం నుంచి పుట్టినా కూడా అది దేవుని వారసుడే అని అతను అనుకున్నప్పుడు మూడవ కారణం అతనికి సహకరించింది. పరిశుద్ధ గ్రంథంలోకి రండి, 16వ అధ్యాయము 3వ వచనం. అబ్రాము సారాయి మాట వినెను, 2వ వచనము ఆఖరి భాగము. కాబట్టి అబ్రాము కానాను దేశంలో 10 ఏళ్ళు కాపురం ఉన్న తరువాత అబ్రాము భార్య అయిన సారయి తన దాసి అయిన హాగర్ అనే ఐగుప్తురాల్ని తీసుకొచ్చి తన వెనువిటి అయిన అబ్రామునకు భార్యగా ఉండినట్లు అతనికి ఇచ్చాడు. ఏం జరిగిందండి? మూడవ కారణము, 10 ఏళ్ళు అతను కానానులో ఉన్న తర్వాత ఉదంతం జరిగింది అంటున్నాడు. కాబట్టి ఆ ఉదంతాన్ని మనము క్రానలాజికల్ ఆర్డర్గా పరిశుద్ధాత్మ దేవుడు ఆఫ్టర్ బీయింగ్, అంటే ఆయన 75వ ఏట వచ్చాడు, 75వ ఏట అతను వచ్చాడు. సో ఒక ప్రాబ్లం తీసుకుంటే కాంప్రమైజ్డ్ స్టాండర్డ్స్ తో కొంతకాలం ఒకరితో ఉన్న తర్వాత వారు వీరి వలె అవుతారు, వీరు వారి వలె అవుతారు అంటారు. అలాగనే మనం సహవాస దోషం అనే మాట మాట్లాడతాం. అలాగనే బ్యాడ్ కంపెనీ కరప్ట్స్ గుడ్ క్యారెక్టర్ అంటాడు. వీటన్నిటికీ అర్థం ఏంటంటే, దేవుడు పిలుచుకున్న వ్యక్తిగా నీ ఒక వాగ్దానాన్ని పొందుకొని ఉంటావు, దేవుడు పిలిచిన వ్యక్తిగా నీ ఒక రకంగా అర్థం చేసుకొని దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాల్సి ఉంటుంది. కానీ నీ పరిస్థితులలో చాలాసార్లు వినకూడని మాటలు విని, లేకపోతే దేవుడిచ్చిన మాటని సరిగా అర్థం చేసుకోక, లేకపోతే మనం ఏ దేశంలో అయితే ఉన్నామో, ఏ ప్రదేశంలో అయితే ఉన్నామో, ఎవరి మధ్యనున్నామో వారి అలవాట్లను, వారి మాటలను, చేష్టలను మనకు అలవర్చుకున్నప్పుడు ఒకనాడు మన జీవితంలో దేవుని యొక్క నిబంధనకు తగిన రీతిగా ఆయన ఏ పరిశుద్ధత అయితే కోరుకుంటున్నాడో ఆ పరిశుద్ధతను మనము కోల్పోయి కాంప్రమైజ్ స్టాండర్డ్స్తో మనం తగ్గిపోతాము. ఇది మన జీవితాలలో జరుగుతుందని పరిశుద్ధ గ్రంథం మరీ గుర్తు చేస్తూ ఉంది. ఒక మంచివాడు ఒక చెడ్డవాడిని మార్చాలి, ఒక చెడ్డవాడు ఒక మంచివాడిని దూర ప్రదేశానికి తీసుకుపోకూడదు. ఆ తర్వాత చిన్న మాట, ఈ బాప్తిజమపు కార్యక్రమాలు వచ్చేటప్పుడు చాలాసార్లు నాతో మాట్లాడేది, మేము ఒక 2-3 ఫ్రెండ్స్ ఉన్నాం, కలిసి తీసుకుంటాము అని చెప్తుంటారు. రక్షణ సొంతది. రెండవది, రక్షింపబడిన వాడు రక్షింపబడని వాడిని తన మార్గంలోకి, దేవుని మార్గంలోకి తీసుకురావాల్సి ఉన్నది. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? రక్షింపబడిన వాడు రక్షింపబడని వాడి మార్గంలో నడుచుకుంటుంటాడు. 3 కలిసి తీసుకోవడం అంటే అర్థం ఏంటి? వాడు మారేంత వరకు నేను తీసుకోను అనగా ఏం జరుగుతుంది? నీవు వాడిని మార్చవలసి ఉండగా వాడు నిన్ను ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు. కాబట్టి మన జీవితాలలో ఇలా రకరకాలుగా జరుగుతుంది. అంటే ఇది ఒక ఉదంతంగా మాత్రమే చెప్తున్నాను. ఇలా మనము చాలాసార్లు రక్షణ పొందుకున్న మనము, మంచివారము అనుకుంటున్న మనము, చెడువారు అనుకుంటున్న వారిని మంచి మార్గంలోకి నడిపే ప్రక్రియ కన్నా కూడా చెడు వారితో కలిసిపోయేటువంటి ప్రమాదం ఎంతైనా
సంభవిస్తుంది అని అతను 10 ఏళ్ళు కానానులో ఉన్న తరువాత అతనికి ఆ వివాహం ఏమి పెద్ద చెడ్డ వివాహంగా ఏమీ అనిపించలేదు. చుట్టుపక్కల వారందరూ ఒకరికి ఇద్దరికి ముగ్గురు పెళ్లిళ్ళు చేసుకుంటున్నప్పుడు ఆ యొక్క దాన్ని ఏమంటారు, కానాను యొక్క సంస్కృతి కనుక గమనించినట్లయితే చెట్ల కింద పుట్టల కింద రకరకాలు జరుగుతూ ఉన్న సమయంలో ఇతనికి దేవుడు అడిగిన పరిశుద్ధతకు ఇక్కడ చూస్తున్న పరిశుద్ధత మధ్య అతను జీవిస్తున్నప్పుడు తాను కాంప్రమైజ్ అయినది పెద్ద తనకి తప్పుగా అనిపించని పరిస్థితి ఆసన్నమైంది. కాబట్టి పాపపు అవశేషాలను మనం ఎంతైతే పక్కకి తీసుకోవాలో, పాపపు బీజములను ఎంతైతే మన జీవితంలో నాటుకోకూడదో అర్థం చేసుకొని మనం కనుక జాగ్రత్తగా కనుక ఉండకపోతే పాపపు పర్యవసనాలని మన జీవితంలోకి తెచ్చుకుంటాం. ఏం జరుగుతుందో చూడండి. 4వ వచనం నుంచి 6వ వచనం వరకు అతని పాపపు బీజము విత్తనము ద్వారా అతను పొందుకుంటున్న పర్యవసనాలు చూడండి. 4వ అధ్యాయం. అతడు హాగరుతో పోయినప్పుడు అది గర్భవతి ఆయను. అది తాను గర్భవతినైతినని తెలుసుకొనినప్పుడు దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైనది ఆయను. హాగారులో కలిగిన మొట్టమొదటి ఆలోచన ఏంటి? ముందర తగ్గింపు కలిగి ఉన్నది. ఎప్పుడైతే తనకు గర్భము కలిగిందో విత్ కంటెంప్ట్, విత్ ప్రైడ్, సూపర్షియస్నెస్ తన మిస్ట్రెస్ అయిన హాగారు సారాయిని చూడడము ప్రారంభించింది. హాగారులో కలిగిన మార్పు. దేవుడు ఆశీర్వాదం ఇచ్చినప్పుడు మనలో తగ్గింపు ఉండవలసిన దానికన్నా తనలో దేవుని యొక్క విత్తనము లేనందువలన తనలో కలిగినది, ఎవరైతే తనలాగా ఆశీర్వదింపబడలేదో వారిని చూసి చిన్న చూపు చూసేటువంటి ఆలోచన, వారిని తక్కువ చూపు చూసేటువంటి ఆలోచన, తనను తాను హెచ్చించుకొని తనకు ఎవరైతే ఈ అవకాశమును కల్పించారో ఆ అవకాశమును కల్పించిన దానిని దిగదుడుపుగా చూసేటువంటి హృదయము తనలోకి వచ్చింది. తను అలాగున ప్రవర్తించేటప్పటికి సారాయి హృదయములో ఆ యొక్క బిట్టర్నెస్ ప్రారంభమైంది, హేట్రెడ్ ప్రారంభమైంది, ఆ యొక్క ద్వేషము ప్రారంభమైంది, కినుక ఆయాసము ప్రారంభమైంది. నేను ఇంత చేసిన తరువాత ఇది నాకు వెనక్కి ఇచ్చేదిరా అని తప్పులు వెతికేటువంటి సమయంలో ఎవరి మీద పడుతుంది? తానే హాగారుని తీసుకొచ్చి అబ్రాము చేతులు పెట్టింది. అబ్రాము చక్కటి రీతిలో ఏమీ మాట్లాడకుండా తన పని తను జరిపించుకున్నాడు. కానీ ఆఖరికి ఇది దాన్ని ఏమంటారు, చెడిపోయేటప్పటికి, పాలలో విషము చుక్క పడి అది పాలు కాస్త చెడిపోయేటప్పటికి ఒకరినొకరు దూషించుకోవడం ప్రారంభించేటువంటి ప్రక్రియలో సారాయి మనసులో కినుక ఆయాసము ప్రవేశించింది. తన మీద కోపము రావడం ప్రారంభించింది. ఆ కోపం ఎవరి మీద చూపిస్తా ఉన్నది? తన భర్త మీద చూపిస్తా ఉన్నది. అప్పుడు సారాయి, నా ఉసురు నీకు తగులును, నా ఉసురు నీకు తగులును. ఒక భార్య తన భర్త యొక్క చెడు కోరుకునేటువంటి పరిస్థితి, తనకు జరిగిన అన్యాయాన్ని బట్టి తన భర్తకు కూడా అన్యాయం దేవుడు చేయాలని కోరుకునే పరిస్థితి వచ్చిందంటే ఆ భార్యాభర్తల సంబంధం ఎంత తెగిపోయింది, ఎంత విషపు చుక్కపడి దూరమైపోయింది. ఆనాటి ఆదాము ఆ హవ్వ విషయంలో కూడా జరిగేది ఇదే. చక్కటి రీతిలో ఉన్నవాళ్ళు చక్కటి సహవాసము చేసేవాళ్ళు దేవునితో సహవాసము బ్రేక్ అయిపోయిన తరువాత ఒకరి మీద ఒకరు నిందలు వేసుకోవడం ప్రారంభిస్తారు. అలాగనే సారాయి, నా ఉసురు నీకు తగులును గాక అంటున్నది. నేను నా దాసిని నీ కౌగిటికి ఇచ్చిన తరువాత తాను గర్భవతినైతినని తెలుసుకొనినప్పుడు నేను దాని దృష్టికి నీచమైన దానిని అయితిని, నాకును నీకును యెహోవా న్యాయము తీర్చునుగాక అని అబ్రాముతో దేవుణ్ణి మధ్యలోకి పిలుస్తున్నది. దేవుణ్ణి మధ్యలో పిలిచి, దేవుడు పక్షపాతి కాడు కనుక నేను అన్యాయస్తురాలునా నువ్వు అన్యాయస్తుడుమా అన్నది దేవుడే తీరుస్తాడు అంటా ఉంది. అంటే తీర్పును తన జీవితంలోకి ఆహ్వానిస్తూ ఉన్నది. తను ఎప్పుడైతే సరి అయిన రీతిలో ఉంది అని తను అనుకుంటూ ఉన్నది, కానీ తను తన పనికత్తెను తన చేతిలో పెట్టింది మర్చిపోతూ ఉన్నది. అండ్ అది బెడిసినప్పుడు తను ఏమంటూ ఉన్నదంటే దేవుడిని ఈ యొక్క తగవులోకి మధ్యలోకి తీసుకొస్తా ఉంది. కానీ జాగ్రత్తగా గమనించండి, దేవుడు ఆ యొక్క సన్నివేశంలో లేనే లేడు. గాడ్ ఈజ్ సింప్లీ సైలెంట్. మళ్ళా వచ్చి హాగరుతో మాట్లాడతాడు, అబ్రాముతో మాట్లాడు, సారైతో మాట్లాడు. ఎందుకని? when we think that we are doing right and when we ask God as the arbiter to judge, we in our own self righteousness we think God is on our side, but God is showing by his silence
యూ మైట్ బి మై చైల్డ్, బట్ వీటన్నిటిలో ఆయన మౌనముగా ఉన్నాడు, ఏమీ మాట్లాడట్లేదు. ఏం జరిగింది? సారాయి అబ్రాముల మధ్యన ఉన్న ఆ యొక్క సుఖ సమాధానాలు పోయినాయి, సంతోషాలు పోయినాయి, సమాధానం పోయింది. ఆ తర్వాత హాగారుని పంపించేస్తాడు. హాగారు పరిగెత్తి వెళ్ళిపోతుంది. హాగారు మళ్ళీ తిరిగి రమ్మంటాడు దేవుడు. వచ్చిన తర్వాత 86వ ఏట నుంచి 99వ ఏట వరకు సారాయికి హాగారును చూసినప్పుడల్లా కలిగేటువంటి ఆలోచన ఏంటో అర్థం చేసుకోండి. హాగారు కుమారుణ్ణి చూస్తున్న ప్రతిసారి తనకు 99వ ఏట వరకు బిడ్డ కలగలేదు. తన పనికత్తె తనకు విరుద్ధముగా ప్రవర్తిస్తూ ఉన్నది. ఏమీ చేయలేని పరిస్థితితో వెనక్కి వచ్చింది ఉన్నది. ఆ 13 ఏళ్ళు ఆ ఇంట్లో ఎంత అసమాధానం ఉంటుందో ఆలోచించండి, ఎంత అశాంతి ఉంటుందో ఆలోచించండి. ఆ బ్రోకన్ ఫ్యామిలీలో ఎంత జరిగి ఉంటుందో గమనించండి. ఇదంతా జరిగినది దేనికి? దేవుని యందు మనము పాపపు అవశేషాలు తీసివేసుకోకపోయినా, పాపపు విత్తనాలని మనము తెచ్చి మన జీవితంలో వేసుకున్నా, ఆ దేవుని యొక్క వాక్యాన్ని, వాగ్దానాన్ని అర్థం చేసుకోవాల్సిన రీతిలో అర్థం చేసుకోకుండా మనకు కావాల్సిన రీతిలో మనకు వర్తించుకొని ఆయనను పక్కన పెట్టి మనం చేస్తూ ముందుకు వెళ్ళినా, మనము కొన్ని రోజుల తరువాత మనలో ఉన్న మంచి ఎదుటి వారి చెడును మార్చి మంచి మార్గంలో పెట్టేదిగా కాకుండా మనము చెడుతో కలిసిపోయే వారుగానున్నా, ఇవన్నీ కూడా పాపపు పర్యవసనాలుగా మన మీదకి వస్తాయి. ఆ కుటుంబంలో అసమాధానం మనం ఊహించలేము. వీ కెన్ నాట్ ఇమాజిన్. 13 years అది ఎంత కోపము అంటే ఆఖరికి ఆ యొక్క 22వ అధ్యాయము 21వ అధ్యాయంలోనూ 21, 22, 23లో ఆ హాగారుని రెండోసారి బయటికి పంపించే సమయంలో ఆ పిల్లవాడు ఇష్మాయేలు ఇస్సాకును పరిహసిస్తూ ఉంటాడు. అంటే ప్లేయింగ్ బుల్లి, పెద్దవాడు చిన్నవాడి పట్ల ఎట్లా అక్క చెల్లెళ్ళు అనాథముడు చేస్తున్నప్పుడు సారాయి తన హృదయంలో తట్టుకోలేకపోతుంది. వీడు మన ఇంట్లో ఉండడానికి లేదు, వీడిని పంపించేసి, వీడు నాకు వారసుడుగా. అంటే 13 ఏళ్ళు కాల్డ్రన్లో బాయిల్ అవుతూ ఉంటుంది ఫీలింగ్స్. అశాంతి, అసమాధానం పాపపు అవశేషాల వల్ల, పాపపు విత్తనాల వల్ల వచ్చింది. అయినప్పటికీ ప్రభువు యొక్క ఆదరణ ఎక్కడికి పోలేదు. ప్రభువు అబ్రాముతో సారాయితో ఇప్పుడు మాట్లాడవలసిన అవసరం లేదు. ఎందుకంటే చాలాసార్లు మనము చేసుకున్న తప్పులకి, మనము అనుభవిస్తున్న పర్యవసనాలకి ఎవరు మనల్ని గద్దించడం అవసరం లేదు. వాళ్ళకే వాళ్ళ జీవితం అర్థమైపోతూ ఉంటుంది. అందరి ముందర ఒప్పుకోకపోవచ్చు, ఫస్ట్ స్వాగతంగా ఒప్పుకుంటారు. కొంతకాలం అయిన తర్వాత తన క్లోజ్గా ఉన్న వాళ్ళతో ఒప్పుకుంటారు. కొంతకాలం అయిన తర్వాత బయటపడతారు. కాబట్టి అబ్రాము సారాయితో దేవుడు మాట్లాడవలసిన ఆవశ్యకత లేనే లేదు. కానీ ఇక్కడ అన్యాయం చేయబడిన వ్యక్తి గర్వపడింది, తనను తాను హెచ్చించుకుంది, యజమానురాల్ని తృణీకరించింది. అయినప్పటికీ దేవుడు అన్యాయం అక్కడ ఎవరికన్నా జరిగి ఉంటే నీకు నాకు మధ్యన న్యాయస్థుడెవరో అన్యాయస్తురాలు ఎవరో దేవుడే చూస్తాడు అన్నప్పుడు దేవుడు వీరిద్దరి పక్షాన లేడు, పక్కకి వెళ్ళిపోయాడు. ఆమెతో మాట్లాడుతున్నాడు, హాగారుతో మాట్లాడుతున్నాడు. అందుకు అబ్రాము, ఇదిగో నీ దాసి, నీ చేతిలో ఉన్నది, నీ మనస్సు వచ్చినట్లు దాన్ని చేయమని సారాయితో చెప్పాను. హాగారు తనను తాను హెచ్చించుకుంది. సారాయి మనసు కష్టపెట్టుకుంది, అబ్రాము మీద నెపము వేసింది. అబ్రాము చేతులు కడిగేసుకున్నాడు. వీటన్నిటి నుంచి చేతులు కడిగేసుకున్నాడు. నీ పని కట్టాను, నీ ఇష్టం, ఏం చేసుకుంటావో చేసుకో, నీ ఇష్టం అని వదిలేశాడు. ఎవరు దిక్కు లేదనుకున్నాడు, దానికి ఏం జరిగినా పర్వాలేదు అనుకున్నాడు. కానీ దేవుడు మాత్రం వదలలేదు, ఆ సీన్ని వదలలేదు. తప్పులు మనము పాపములు చేసినా, మనము తప్పుల్లో ఉన్నా దేవుడు ఇంటర్వ్యూన్ అయ్యి తన బిడ్డల పట్ల గొప్ప కార్యాలు చేస్తూనే వెళ్తుంటాడు. చూడండి, సారాయి శ్రమ పెట్టి దాన్ని తరిమేస్తుంది. సారాయి దానిని శ్రమ పెట్టినందున ఆమె యొద్ద నుండి అది పారిపోగా, సాడ్ ఎండింగ్ ఫర్ సారాయి, సాడ్ ఎండింగ్ ఫర్ అబ్రామ్ అండ్ ప్యాథటిక్ ఎండింగ్ ఫర్ హాగర్. బట్ గాడ్ ఇంటర్వీన్స్, ప్రవేశిస్తాడు ఈ సన్నివేశంలో. ప్రవేశించి ఏం మాట్లాడుతున్నాడో చూడండి, గొప్ప మాటలు. 7వ మాట, యెహోవా దూత
అరణ్యములో నీటి బుగ్గ యొద్ద, అనగా శూరు మార్గములో బుగ్గ యొద్ద ఆమెను కనుగొని. ఆ పాటికి ఆవిడ వెళ్ళిపోతా ఉంది. దేవుడు ఆవిడని వెతికి కనిపెట్టి ఆవిడ జీవితంలోకి వస్తున్నాడు. దేవుడు నశించిన వాటిని వెతికి రక్షించేటువంటి వాడు. నాశనానికి వెళ్ళిపోతుంది, దీనమైన స్థితిలో ఉంది, ఎవరికి చెప్పుకునే పరిస్థితి లేదు. ఐగుప్తులో తన బంధువులు లేరు. ఎంత దూరం ఉందో ఐగుప్తు, ఎడారి దాటుకొని ఎట్లా వెళ్ళాలనో దీనమైన స్థితిలో ఉన్నప్పుడు యెహోవా దూత వెతికి కనుగొని. ఈరోజు నీవు నేను ఆ దీన పరిస్థితుల్లో ఎవరైనా ఉంటే ఆయన మనల్ని కనుగొంటాడు. నీ కన్నీళ్ళు ఆయన కవిలలో పెట్టుకుంటాడు. హాగారు తన ప్రణాళికలో లేకపోయినప్పటికీ గొప్ప సత్యాలు అర్థం చేసుకోవాలి. ఆయన ప్రణాళికలో ఇష్మాయిల్, ఇది మనం దీనిలోకి వెళ్ళలేం, గాడ్స్ విల్లోకి. కానీ మానవులు చేసిన తప్పు వలన ఆయన ప్రణాళికలో ఏర్పడిన సమస్యలకు ఆయనే పరిష్కారం ఇచ్చుకుంటూ, ఆయన సాల్వేషన్ ప్లాన్ లేట్ అవుతున్నప్పటికీ మనల్ని భరిస్తూ, మన తప్పుల్ని కవరప్ చేసుకుంటూ, ఎక్కడైతే తప్పులు చేస్తున్నాయో వాటిని టైటన్ చేసుకుంటూ యు ఆర్ ఇన్ సచ్ ఎ ప్లాన్. ఈరోజు నీవు నేను ఆయన ప్రణాళికలో, ఆయన దర్శనంలో ఉన్నాం. ఇన్ స్పైట్ ఆఫ్ అవర్ రాంగ్స్, మనం చేసిన తప్పుల్ని, మనం వేసిన తప్పటడుగుల్ని మనం తొట్టిల్లినప్పుడు కూడా ఆయన తన ప్లాన్లో వాటిని ఇముడ్చుకుంటూ, ఎక్కడ సరిదిద్దాలో అక్కడ సరిదిద్దుకుంటూ ముందుకు తీసుకువెళ్తూ ఉన్నాడు. యెహోవా దూత, అప్పుడు యెహోవా దూత సారాయి దాసి, అనగా శూరు మార్గంలో బుగ్గ యొద్ద ఆమెను కనుగొని, సారాయి దాసివైన హాగరు ఆవిడకు ఆదరణ కలుగజేస్తా ఉన్నాడు. ఏమి కలుగజేస్తా ఉన్నాడు? చాలా జాగ్రత్తగా వినండి. సమయం అయింది, మీ మనసులు వీడి ఉండొచ్చు, వీగి ఉండొచ్చు, కానీ సత్యాలు కొన్ని ఉన్నాయి. ఆవిడతో మాట్లాడుతున్నాడు. హాగారు అని మాట్లాడుతున్నాడు. సారా దాసి, చూడండి, సారాయి దాసివైన హాగారు, సారాయి దాసివైన హాగారు. అమ్మ ప్రేమగా నా కుమార్తె హాగారు అని మాట్లాడచ్చు కదా. ముందరంతా అది అది అంటున్నారు, సారాయినేమో ఆమె అంటున్నారు, హాగారునేమో అది అది అంటున్నారు. గమనించండి ఆ యొక్క ఉదంతమంతా. సారాయి దాసివైన హాగరు, ఎక్కడి నుండి వచ్చినవి, ఎక్కడికి వెళ్ళుచున్నావు? ఆమె పరిస్థితుల్లో ఆమెతో మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి వెళుతున్నావు అంటే ఏం కోరుకుంటున్నాడు? దేవుడు ఆవిడకు ప్రత్యక్షమయ్యి ఆవిడ శారీరక, మానసిక, ఆత్మీయ స్థితులను ఆవిడకి తెలిపి, ఆవిడ తన నోటితో తన పరిస్థితిని ఒప్పుకుంటే ఆయన కొన్ని కార్యాలు చేస్తాడు. ఆవిడేమంటుంది? షీ కమిట్స్, షీ సరెండర్స్, షీ సబ్మిట్స్. అయ్యా, నేను నా యజమానురాలైన సారాయి నుండి పారిపోవచ్చున్నాను. అదే మీరు ఎలియా ప్రవర్తన చూడండి. రాజుల గ్రంథము, మొదటి రాజుల గ్రంథము, నేను ఇప్పుడు సమయం నాకు తగ్గిపోయింది, ఆ రెఫరెన్సులు నేను తీయలేను ఇప్పుడు, నా దీని నుంచి ఓరల్గా చెప్తాను. రాజుల గ్రంథము, మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయంలో ఏలియా పారిపోతూ ఉంటాడు యెజబెల్ నుంచి. గొప్ప కార్యాలు చేశాడు దేవుని కొరకు, కానీ యెజబెల్ బెదిరించగానే పారిపోతూ ఉంటాడు. పారిపోతూ ఉన్నప్పుడు దేవుడు ప్రయాణ మార్గం మధ్యలో, నీ ప్రయాణము సుదీర్ఘమైన ప్రయాణం ఉన్నది కనుక ఆయనకి వేడి రొట్టెను, మంచి నీళ్లను, ఆయనకు కావలసిన బలమునిచ్చి ఆయనతో మాట్లాడతాడు. నీ ప్రయాణము సుదీర్ఘమైన ప్రయాణము, బాగా తిని బలము పొంది వెళ్ళు అంటాడు. ఈయన 40 రోజులు నడుచుకుంటూ పోతాడు. ఒకానొక గుహలో తేల్తాడు. ఆ గుహలో తేలినప్పుడు మనం విన్నాం, దేవుడు మాట్లాడతాడు. భూకంపంలో లేడు, వెలుగులో లేడు, లైట్నింగ్లో లేడు, నిమ్మడమైన స్వరంతో ఆయనతో మాట్లాడతాడు. ఏలియాని ఏం మాట్లాడతాడు చూడు, ఒక్కసారి నాతో పాటు వచనం తీయండి, అంతా చదవలేకపోయినా. రాజుల గ్రంథము 19వ అధ్యాయము, రాజుల గ్రంథము 19వ అధ్యాయము 13వ వచనం. ఏలియా దాన్ని విని తన దుప్పటితో ముఖము కప్పుకొని బయలుదేరి గుహవాకిట నిలిచెను. అంతలో ఏలియా, ఇచ్చట నీవు ఏమి చేయుచున్నావని ఒకడు పలికిన మాట అతనికి. ఎందుకు ఏలియాతో ఈ మాట మాట్లాడుతున్నాడు దేవుడు?
ఏలియా షుడ్ కమ్ అవుట్. ఏలియా గమనించండి, ఎలా మాట్లాడినా కూడా ఇది బ్యాషింగ్ అవుతుంది అబ్రహాంని కానీ ఎలీజాని కానీ వెళ్ళి. ఏలియా మాట్లాడే మాటలు చూడండి. ఏలియా ఏమంటాడంటే, అయ్యా నేను నీ కొరకు నిలబడ్డాను, గొప్ప కార్యాలు చేశాను, అందరు ప్రవక్తలు చనిపోయారు, నేను ఒక్కడిని మిగిలి ఉన్నాను, నన్ను కూడా వేసిపోయి చంపేయాలని చూస్తుంది. నువ్వెక్కడున్నావు, ఎక్కడికి పోతున్నావు అని అడుగుతున్నాడు. నీ దేవుడైన యెహోవా మీద విశ్వాసంతో నువ్వు ఎక్కడుండాలా? అన్యురాలైన యెజబెలుకు వైపు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? నీ యొక్క వాగ్దానం ఏంటి? నీ యొక్క ప్రవచనం ఏంటి? నీ యొక్క పరిచర్య ఏంటి? నువ్వు ఎక్కడున్నావు అని మాట్లాడినప్పుడు ఏలియా ఒక్క క్షణం కూడా తాను పారిపోతున్నాను అనే మాట వాడు. చూడండి, మీరు మళ్ళీ చదవండి 13వ వచనం నుంచి. అందరినీ సంహరించింది, నన్ను కూడా సంహరించబోతుంది. నీతిమంతులందరూ పోయారు, నేను ఒక్కడే నీతిమంతుని మిగిలిన్నాను. దేవుడు ఏం చేస్తాడు? ఏలియా, ఓహో నీ ఆధ్యాత్మిక స్థితి ఇలాగ ఉందా, సరే వెళ్ళు, పలానా రాజును అభిషేకించు, ఆ యొక్క పరిచర్య నుంచి వెంటనే తీసేలా, ఓ ఆ రాజును అభిషేకించు, ఈ రాజును అభిషేకించు. కడగా నీవి పరిచర్యతో విసిగి వేసారిపోయానంటున్నావు కదా, వెళ్ళి ఎలీషాని పట్టాభిషేకము ఆత్మాభిషేకము చేయి. ఏలియా పరిచర్యను తక్కువ చేయడు, కానీ ఏలియా తనంతట తాను అర్థం చేసుకునేంత వరకు ఏలియా జీవితంలో గొప్ప కార్యాలు జరిగేదానికి ఒక అడ్డంకు పడి ఉంది. కాబట్టి దేవుడు మనతో నీవేమి చేస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగినప్పుడు ఆయన తిరిగి మన నుంచి కోరుకుంటున్నది, మనము ఏ దీనమైన స్థితిలో ఉన్నామో ఆయన ముందర ఒప్పుకోవాలి. నేను తప్పు చేశాను, నేను దొరికిపోయాను, నేను పారిపోతున్నాను. అంతేగాని నా స్వనీతి గురించి ఎన్ని చెప్పుకున్నా కూడా, నేను చేసిన తప్పుల్ని ఎంత కవరప్ చేసుకున్నా కూడా దేవుని ముందర ప్రయోజనము ఉంటుంది. సమరయ స్త్రీ దగ్గర కూడా అదే అడుగుతాడు. అమ్మా నాకు ఈ నీళ్ళు ఇమ్ము అంటుంది. వెళ్ళి నీ భర్తను తీసుకురా అంటాడు, నీ పెనిమిటిని తీసుకురా అంటాడు. సమరయ స్త్రీ ఏమంటుంది? అయ్యా నాకు భర్త లేడు. ఒప్పుకుంటుంది. ఒప్పుకున్నప్పుడు ఆ సమరయ స్త్రీ జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. అవునా కదమ్మా? ఎప్పుడైతే దేవుడు మనల్ని ప్రశ్నలతో గర్దిస్తున్నాడో, ఈ ప్రశ్నలతో ఎదుర్కొంటున్నాడో, నీవెక్కడికి వెళ్తున్నావు, ఎక్కడున్నావు అంటున్నాడో, మన ఆత్మీయ స్థితిని ఆయన గుర్తు చేసి ఆ ఆత్మీయ స్థితిని ఒప్పుకోమంటున్నాడు. కవరప్ చేసుకోమనట్లేదు. అందరి ముందర మనం కవరప్ చేసుకోవచ్చు, భార్య ముందర కవర్ చేసుకోవచ్చు, భర్త ముందర కవర్ చేసుకోవచ్చు, బిడ్డ ముందర కవర్ చేసుకోవచ్చు. కానీ నీ వ్యక్తిగత ప్రార్థనలో అయినా, అయ్యా నేను ఈ తప్పు చేశాను గనక నాకు ఈ పర్యవసనం వచ్చినది, ఈ యొక్క పర్యవసనాన్ని తగ్గించు, చేతనెత్తి కావాలంటే తీసివేసే, కానీ నా స్థితి ఇది అని నువ్వు ఆయన ముందర చెప్పగలగాలి. అది చెప్పకుండా మనల్ని మనము హెచ్చించుకున్నా, దాచిపెట్టుకున్నా, ఏమి చేసినా కూడా దేవుని యొక్క ఆశీర్వాదం మన జీవితంలోకి, దేవుడు మన జీవితాల్లో ఇంటర్వ్యూ కాడు. కాబట్టి ఎప్పుడైతే నేను పారిపోయాను అని ఆవిడ ఒప్పుకున్నదో, వెనువెంటనే ఆయన ఇస్తున్న ఆదేశం ఏంటో చూడండి. నా సమయం అవుతుంది, త్వరగా ముగిస్తాను. వెనువెంటనే ఆయన మాట్లాడుతున్నది, నీవు వెళ్ళి నీ యజమానురాలికి లోబడు. ఎందుకని? తన గర్భం అప్పుడు తనకు ఒక రూఫ్ కావాలి, ఒక ఇల్లు కావాలి, ఒక తండ్రి పేరు తనకు కావాలి, ఒక ప్రొటెక్షన్ కావాలి. తన బిడ్డ పెద్దవాడయి 13 ఏళ్ళ వాడై 14 ఏళ్ళ వాడై విలుకాడయ్యేంతవరకు తనకు మగ దిక్కు లేదు. కాబట్టి వెళ్ళుము, నీ యజమానురాలికి లోబడు. వెళ్తుంది, లోబడుతుంది. 13 ఏళ్ల తర్వాత హిస్టరీ రిపీట్స్ ఇట్ సెల్ఫ్. సారాయి మనసులో పడిన విత్తనము పోలేదు, కానీ అబ్రాహాము మనసులో మాత్రం ఇష్మాయిల్ మీద ప్రేమ జనించింది. అయ్యా వీడిని మాత్రం గుర్తు చేసుకోయా, ఇస్సాకును ఆశీర్వదిస్తే ఆశీర్వదించావు, ఇష్మాయిల్ని గుర్తు చేసుకుంటే నిన్ను బట్టి నేను ఆశీర్వదిస్తాను, భయపడద్దు. కానీ సారాయి చెబుతున్న మాట రైట్, ఇష్మాయిల్ బయటికి పంపించి ఆయన ప్రణాళికలో ఏదైతే ఉన్నదో అది ఆయన చేయబోతున్న సమయంలో మధ్యలో 13 ఏళ్ల హయాటస్ ఏదైతే ఉన్నదో వాటిని గురించి ఆయన విమర్శించట్లేదు, విశ్లేషించట్లేదు అబ్రహామును. కానీ తన ప్రణాళిక చొప్పున ఆయన చేసుకుంటూ పోయే దానిలో సారాయితో మాట్లాడుతున్నాడు. ఎస్, ఇస్సాకే ప్రామిస్డ్ చైల్డ్, తాను బయటికి వెళ్ళి, కానీ నేను నిన్ను బట్టి అబ్రహాము ఇష్మాయిలుని అతని సంతతిని గొప్పగా ఆశీర్వదిస్తాను. కాబట్టి దేవుని యొక్క ఆదరణ, ఎవరైతే దేవుని ప్రజలు అనుకున్న వారైన అబ్రాము సారాయి తాము చేసిన తప్పుల్ని తాము గ్రహించలేక ఒప్పుకోలేని స్థితిలో ఉన్నప్పుడు, న్యాయము నీవు తీర్చుదేవా, నా పక్షమన నా భర్త పక్షమన తీర్చు అన్నప్పుడు ఆయన నీ ఇద్దరి పక్షాన లేదు, నేను 3వ పక్షాన ఉన్నాను అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. కానీ మీరు పక్షాన లేను అన్నట్టుగా కాకుండా వారికి పాఠాలు నేర్పించి తీసుకువెళ్ళి ఏ ఆశీర్వాదాలు అయితే వారికి ఇస్తానన్నాడు ఇస్తూ తీసుకువెళ్తూనే ఉన్నాడు. కాబట్టి ఈ హాగారు తన జీవితంలో నేర్చుకున్నది ఏంటంటే,
దేవుడు మొర ఆలకించేవాడు. రాను నా దాంట్లో చదివితే, నా మొరను ఆలకించను, నన్ను చూచువాడైన దేవుడు. ఇందాక నాకు ప్రైజ్ అండ్ వర్షిప్లో చాలా నచ్చింది. మరి ఎలా ఎన్నుకున్నారు? వాక్య భాగాన్ని చూసి ఎన్నుకున్నారా, లేకపోతే ఎలాగ? నన్ను చూచువాడు. హాగారు తన జీవితంలో అర్థం చేసుకున్నది, దేవుడు మొర ఆలకించే దేవుడు, దేవుడు నన్ను చూచువాడు, నా కష్టమును చూచువాడు అని అర్థం చేసుకున్నది. కాబట్టి ఆవిడ బావికి కూడా ఒక పేరు ఇస్తా ఉన్నది ఆ హీబ్రూలో, నన్ను చూచుచున్న వాని సజీవుని. అంటే ఈ దేవుడు ఈరోజు నుండి రేపు వదిలేసేవాడు కాడు. ఈరోజు నాకు సమస్య వచ్చింది కనుక వచ్చాడనేవాడు కాడు. ఈరోజు రేపు, నిన్న ఈరోజు రేపు నాతో కూడా ఉండే సజీవుడైన దేవుడిని ఆ బావికి నన్ను ఒకసారి చదువుతాను చూడండి. మరియు యెహోవా దూత, ఇదిగో యెహోవా నీ మొరను వినెను, మొరను ఆలకించే దేవుడు. నీవు గర్భవతివై ఉన్నావు, నీవు కుమారుని కని ఇతనికి ఇష్మాయేలు అని పేరు పెట్టుదు. అతడు అడవి గాడిద వంటి మనుష్యుడు, అతని చెయ్యి అందరి చేతులు అతనికి నీ విరోధముగా ఉండును. అతడు తన సహోదరులందరి ఎదుట నివసించునని దానితో చెప్పగా, అది చూచుచున్న దేవుడవు నీవే. వినుచున్న దేవుడే మాత్రమే కాకుండా నీవు చూచుచున్న దేవుడవు కూడా. అతడు తన సహోదరులందరూ ఎదుట నివసించిన దానితో చెప్పగా, అది చూచుచున్న దేవుడవు నీవే అని పేరు తనతో మాట్లాడిన దేవునకు యెహోవాకు పెట్టెను. ఏమనగా, నన్ను చూచిన వానిని నేను ఇక్కడ చూచి తిని. ఏం జరిగింది? ఆయన వీడిని చూడటం ఒక ఎత్తు, ఈవిడ ఆయన్ని చూసింది. స్పందన. ఆయన నీకు ఒక ఛాలెంజ్ ఇస్తాడు, ఆయన ఒక స్పందన ఇస్తాడు, దానికి ప్రతిస్పందన మన నుంచి కోరుకుంటాడు. హాగారు తన జీవితంలో రక్షణ కార్యాన్ని చూసింది. నన్ను చూచే దేవుణ్ణి మర్చిపోలా. ఆనాడు సారాయిని మర్చిపోయినట్టు నన్ను చూచే దేవుణ్ణి నేను తిరిగి చూచాను. సంబంధ బాంధవ్యాలు ఏర్పరచుకున్నాడు దేవుడు. నశించిపోయిన వాటిని వెతికాడు, రక్షించుకున్నాడు. ఆ రక్షణ కార్యం వారిలో జరిగినప్పుడు వారు స్పందించారు. ఆనాడు సమరయ స్త్రీ కానివ్వండి, హాగారు కానివ్వండి, ఏలియా కానివ్వండి, వారిని నట్టేట వదల్లా. రక్షణ కార్యాన్ని జరిగిన వాళ్ళని, రక్షణ కార్యాన్ని ఇంకా బలంగా నడిపించాడు. ఎలియా లాంటి వాడిని, హాగారు లాంటి వాడిని, సమరయ స్త్రీ లాంటి వాడిని రక్షణ లేని వారికి రక్షణ పరిచయం చేశాడు. సంబంధ బాంధవ్యాలు ఏర్పరచుకున్నాడు. ఒకరిని ఆశీర్వదిస్తాను కదా అన్నాను కదా అని ఇంకొకరి నుంచి ఆశీర్వాదాలు తీసివేయలేదు. తాను ఇచ్చిన వాగ్దానానికి కట్టుబడి, అబ్రహాము నీ ద్వారా దేశములు రక్షింపబడును, రాజులు వచ్చుదురు, ఎంతో మంది ఆశీర్వదింపబడుతున్నారు అనే ప్రణాళికలో హాగారును, ఇష్మాయేలు కూడా ఎన్కంపాస్ చేసుకున్నాడు. అలాగనే ఈ దినము నీతో నాతో ఆయన మాట్లాడుతున్న మాట, నీవు ఏ దినమైన స్థితిలో అయినా ఉండు, నీవు ఏ యొక్క తప్పు నీ జీవితంలో అయినా చేసి ఉండవచ్చు, వాటన్నిటికీ ఈ దినము నీవు వాటి యొక్క పర్యవసనాలు అనుభవిస్తూ ఉండవచ్చు. కానీ దేవుడు ఈ దినము నీతో నాతో మాట్లాడుతున్నది, ఆ పర్యవసనాలు గుండా వెళ్ళేటప్పుడు సెల్ఫ్ డిఫెన్స్ కాదు, సెల్ఫ్ రైచియస్నెస్ కాదు, ఆయన ముందర ఒప్పుకోమంటున్నాడు. ఎప్పుడైతే నీవు తల వంచి కన్నీరు గార్చి ఒప్పుకుంటావో అప్పుడు దేవుడు నీ జీవితంలో ఇంటర్వ్యూన్ కావడానికి ఇష్టపడుతున్నాడు. ఆ దేవుడు మన దేవుడై ఉండగా, ఆ దేవుడు ఆనాడు సమరయ స్త్రీకి ఇచ్చిన వాగ్దానమే మనకిస్తున్నాడు. ఈ యొక్క నీళ్లు ఈరోజు తాగిపోతే మరలా దప్పిగలుగుతుంది. సజీవుడైన బావి అని ఆవిడ ఎందుకు అనగలుగుతుందంటే, దీనిలో పూడిక అనేది ఉండదు, తోడుకుంటూనే ఉండవచ్చు, ఎప్పటికీ ఉంటుంది అనేటువంటి మాటకు నిదర్శనంగా ఆ బెహర్లో రోయి అని పెడుతుంది. ఆ యొక్క దినమున ఆ ప్రభు అంటాడు, ఈ నీళ్లు ఈరోజు తాగితే నీకు రేపు మళ్ళా దప్పిక కలుగుతుంది, కానీ నేను ఇచ్చేటువంటి నీళ్లు నీలో జీవజలములు, జీవ బొగ్గులు కలిగిస్తుంది. అయితే అలాంటి నీరు నాకు ఇవ్వయ్యా అన్నప్పుడు వెళ్ళి నీ పెనిమిటిని తీసుకురా. అంటే నీ పాపమును, నీ హిపోక్రసీలోంచి, నీ పీడనెస్లో నుంచి ఏదైతే కప్పిపెచ్చుకుంటూ బయటికి లోక నాటకాలు వేస్తున్నావో దాని నుంచి బయటికి రా. నీ పెనిమిటిని తీసుకురానప్పుడు, నాకు పెనిమిటి లేదు అని ఒప్పుకున్నప్పుడు తన పాపమును తను ఒప్పుకున్నప్పుడు దేవుడు ఏంటి, ఆ జలములు ఆవిడకి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. ఆవిడ ఏం చేసింది? వెళ్ళి ఆ జలములను ఇంకోరికి పంచడానికి సిద్ధపడింది. నేను చేసిన పాపపు జీవితం తెలుసా, నా చెడ్డ సాక్ష్యం తెలుసా, ప్రభు వచ్చాడు, నన్ను చూశాడు, ఆయన మీరు కూడా చూద్దురు రాండి అని తీసుకొచ్చి. ఇలాంటి రక్షణ, ఇలాంటి గొప్ప ఆశీర్వాదం కొనేది కాదు, అర్థం చేసుకోగలిగేది కాదు, అనుభవించగలిగేది మాత్రమే. ఆ అనుభవం నీకు కావాలి అంటే నీ పాపమును నువ్వు గుర్తెరుగు, నీ పాపమును నువ్వు గుర్తెరుగు.
ఆ పాపము వెనక దాంకొని పైన పూతలు పూయకు. ఎంత కలర్ వేసినా, ఎవరి ముందర నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ప్రయోజనం లేదు. ఆ పూతలన్నీ తీసేసి వితౌట్ మేకప్ దేవుని ముందుకు రా. దేవునితో ఒప్పుకోని దీనస్థితి, దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. ఇలాంటి రక్షణ, ఇలాంటి పాపపు పరివేశనాన్ని తగ్గించే దేవుడు, తప్పించే దేవుడు, ఇలాంటి రక్షణను కొనసాగించే దేవుడు, సంబంధ బాంధవ్యాలు ఏర్పరచుకునే దేవుడు మన దేవుడు అయి ఉండగా మనం ఆయన దగ్గరికి చేయవలసింది మన పాపములను ఒప్పుకోవాలి. ఆయన తప్పితే మరి ఎవ్వరూ లేరని ఒప్పుకోవాలి. ఆయనను ఆశ్రయించాలి. అప్పుడు ఆయన ఆశీర్వాదాలు మనకు మెండుగా సంతరిస్తాయి. అట్టి ఆశీర్వాదాలు కూడిన మనందరి మీద ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క వాక్యాన్ని దేవుడు మన వెనికిడిలో ఆశీర్వదించి దీవించుగా చిన్న ప్రార్థన చేసి ముగిస్తాను. పరిశుద్ధమైన దేవమైన నీ కృప కలిగిన హస్తాలకు సంఘమును భద్రపరచుకుంటూ నీ యొక్క వాక్యము ద్వారా నీ ఆత్మకార్యమును జరిపించమని, హృదయాన్ని నీ వైపునకు ఆకర్షించుకోమని, పాపముల్ని ఒప్పుకునేటువంటి ఆ యొక్క పారదర్శకతను దయచేయమని. మరి ప్రభు, మా దీనస్థితిని నీ ముందు ఒప్పుకోగలిగినట్లుగా నీవు నాయన బలమైన దేవుడిగా మా దీనస్థితి నుంచి తప్పించి ఆదరణ కలిగజేసి ఆశీర్వదించే దేవుడిగా మేము చూడగలిగినట్లుగా, నువ్వు చూచే దేవుడు అని, ఆ చూచిన దేవుడిని మేము కూడా తిరిగి చూడగలిగినట్లుగా, అతను ఈ దినమునకు మాత్రమే పరిమితమైన దేవుడు కాక శాశ్వతమైన దేవుడు, సజీవుడైన దేవుడని అర్థం చేసుకొని, నీ యొక్క మరణమును పునరుద్ధానమును అర్థం చేసుకొని, దాని ద్వారా చేకూరిన రక్షణను ఆశీర్వాదాన్ని అర్థం చేసుకొని, నీ ఘనత కొరకు మహిమ కొరకు జీవించేటువంటి బిడ్డలుగా ఈ సంఘాన్ని దీవించాలని ప్రభువును రక్షకుడు అయిన యేసు నామమున పేరు పేరున ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. మరి ఈ సమయంలో మరి కోయిల వారు పాటతో సహకరిస్తూ ఉండగా పరిచారకులు పైకి వచ్చిన ఏళ్ల పెద్దలు కానుకల సేకరణ జరుపుకుందాం.